నిన్ను మోసుకెళ్ళడానికి 4 మనుషులు కూడా తెచ్చుకున్నావు అన్నమాట. గుడ్. ఆగండి. సినిమా డెల్లో ఉండే కిరాయి రౌడీలాగా లుక్ ఏమిట్రా? 1 minute. పోతూ ఎలా ఉంది మన దెబ్బ? అన్నయ్య, అది పోట్లాటికి నేను దిగలేదు. వాడే కావాలని కయ్యాన్ని కాలు దువ్వాడు. నీకు తెలుసుగా, అనవసరంగా నేను ఎవరి మీద చెయ్యను. రెండు చేతులు కలిస్తే కానీ చప్పుడు కాదు విజయ్. డోంట్ బి సిల్లీ. కమ్ ఆన్. విజయ్, విజయ్, చప్పుడు గురు అన్న వేస్తాడు. కావాలంటే నువ్వు కూడా పెగ్గొట్టేసి సైలెంట్ గా పడుకో. అసలు మందు కనిపెట్టిన వాడు ఎవడో గాని వాడికి నిజంగా జోహార్. అప్పుడే తెల్లారిపోయింది ఏమిటన్నయ్య? తెల్లవారి 3 గంటలైంది. అదే శీతాకాలం కదా, ఐ మీన్ వేసంకాలం కదా, మరీ తొందరగా తెల్లారిపోతుంది ఈ మధ్య. అన్నయ్య, ఇవాళ నేను వదిన వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రాలేను అన్నయ్య. నా తరఫున సారీ చెప్పే. ఏమిటో విపరీతమైన తలనొప్పిగా ఉంది. రాత్రి ఆ హోటల్ వాడేదో డ్రింక్ ఇచ్చాడు, ఐ మీన్ కూల్ డ్రింక్. అందులో ఏం కలిపాడో ఏమిటో. ఇదేనా నువ్వు రాత్రి తాగిన కూల్ డ్రింక్? అదా, అది నీ దగ్గరికి ఎలా వచ్చిందన్నయ్య? అలాంటి ఇంట్లో ఉండకూడదు అన్నయ్య. ఇది బయట పారేస్తాను. ఆల్రైట్ అండ్ దేనికి? నీ తలనొప్పికి ఇది ఒకటే ముందు. తీసుకో విజయ్.
ఈ రోజు నుంచి ప్రతి రాత్రి నీకు విస్కీ బాటిల్ తెచ్చేమని వేరైతే చెప్పాను. ఆ తాగేదేదో ఇంట్లోనే తాగి 4 గోళ్ల మధ్య అల్లరి చేయి. నలుగురి మధ్య అల్లరి పాలవటం కంటే అదే వేరేట్లు మేలు. ఐఎమ్ సారీ. సారీ? ఎన్నిసార్లు సారీ చెప్తావు విజయ్, ఎన్నిసార్లు? నువ్వు సారీ చెప్పినప్పుడల్లా గోడ మీద గీత గీసుకుంటూ పోతే ఈ వాటి గీతలే తప్ప గోడ కనపడేది కాదు. అయినా కాలుతుందని తెలిసి నిప్పు ముట్టుకునేవాడికి అది తప్పని చెప్పడం నాదే తప్పు. ఐఎమ్ సారీ. నాట్ యు. నాట్ యు. అట్లు పోయమంటారా అమ్మా? ఇప్పుడొద్దు, వాళ్ళు వచ్చాక వెద్దు గాని కొంతసేపు ఆగు. ఓ 9 అయిందే, మధు వచ్చేస్తుంటాడు. అదిగో మధు వచ్చేసాడు, నువ్వు అట్లు రెడీ చెయ్యి. అలాగేనమ్మా. థ్యాంక్స్. మధు, విజయ్ చిన్నతనం వల్ల చినిపితనం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. తాగడం చిన్నతనమా? తాగి అల్లరి చేయడం చిలిపితనమా? ఎందుకు అలా కోపం తెచ్చుకుంటారు? ఫ్రెండ్స్ ఎవరైనా బలవంతం చేశారేమో. ఫ్రెండ్స్? నన్ను ఎవరో బలవంతం చేయరే. నా ఫ్రెండ్స్ లోనే ఎక్కువ మంది తాగేవాళ్ళు ఉన్నారుగా. మీలాంటి మహానుభావులు 100కి 1 ఒకళ్ళు ఉంటారు. అందుకేగా దొరగారి కోసం 3 ఏళ్లుగా కాచు కూర్చుంది. సీరియస్ గా చెప్తున్నాను జయ. వృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు చెడు సావాసాలు పట్టి చెడిపోతున్నాడన్నదే నా బాధ. సాంప్రదాయానికి సత్ప్రవర్తనకి పెట్టింది పేరుగా బ్రతికారు మా నాన్నగారు. అలాంటి వంశంలో పుట్టిన వీడిప్పుడు ఇలా. మధు, ఇప్పుడేమంత కొంప మునిగింది? రేపు పెళ్ళం వచ్చాక చెవి మేలేసి చెడ్డలవాట్లు మాన్పించి ఇంట్లో కూర్చోబెడుతుంది. కాలేజీ టైం అయింది, ముందు మీరు టిఫిన్ తినండి. కోపమా? నాకు నా మీద తప్ప మరెవరి మీద కోపం రాదు. వదినా, 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 బాబీ, సిస్టర్లా. అబ్బా, నాకు ఇక వేరే భాషలో రావండి వదిన గారు. నేను నీ వదిన కాను. అదేమిటి వదినా? నన్ను అలా పిలవకు. నా మాట విన్నప్పుడు నన్ను అలా పిలిచే అధికారం నీకు లేదు. రోజు పోట్లాట్లు గొడవలు. చచ్చా, అసహ్యం అనిపించట్లేదు నీకు? ఊళ్ళో చెడ్డ పేరు తక్కువైందనా? తాగి తందనాలు ఆడుతున్నావట. అదే ఫ్రెండ్స్ ఎవరో బలవంతం చేస్తే కొంచెం తాగాను, అంతేగాని తాగి తందనాలే వాళ్ళ. నీకెవరో అబద్ధం చెప్పారు. అసలు నీ గురించి నేను పట్టించుకోను. ఎవరి కర్మాలది, ఎవరి బ్రతకాలది. వదిన వదిన ప్లీజ్, వదిన ప్లీజ్. నాతో మాట్లాడుకు, నన్ను అలా పిలవకు. కొంచెం దేనా, పోనీ గోడ కూర్చోవేనా? అసలు అందరి కుర్రాళ్ళలాగా చీకటి పడగానే ఇంటికి ఎందుకు రావు? చీకటి పడగానే పక్షులాగా గూటికి చేరి నన్ను ఏం చేయమంటావు? మీ అన్నయ్యకి తోడుగా ఉండమంటాను. ఉండొచ్చు వదినా, కానీ అన్నయ్య ఏమో 24 గంటలు లైబ్రరీలోనే కూర్చొని పుస్తకాల పురుగులాగా చదువుకుంటూ ఉంటాడు. నాకేమో ఒక్క పుస్తకం చూస్తేనే జ్వరం వస్తుంది. ఇక అన్ని పుస్తకాలు చూస్తే ఏకంగా టైఫాయిడే వచ్చేస్తుంది. నిన్న ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. నువ్వేమైపోతున్నావు అని మధు రోజు కుమిలిపోతున్నాడే, అతని గురించి గాని అతని బాధను గురించి గాని ఎప్పుడైనా ఆలోచించావా? నిజమే వదినా, తప్పంతా నాదే. అసలు విషయం చెప్పేస్తాను. పెందలాడే ఇంటికి వచ్చేస్తే అన్నయ్య పుస్తకాలు ముందేసుకొని చదవమంటాడేమో అని నా భయం. వదినా, నా కోసం ఓ పని చేయకూడదు? నువ్వు వెంటనే పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చేసి అర్జెంటుగా 2 పిల్లలు కలిసి నా మొహాన్ని పడి వాళ్ళని ఆడించడం కోసం సాయంత్రం 5 అయ్యేటప్పటికి నేను ఇంటికి రాసేటప్పుడు అన్నాడు. వెళ్ళి స్వీట్స్ తీసుకోవడమంటారా అమ్మా? అబ్బా, నాకంటే తొందర నీకు ఎక్కువ రంగన్నా. ముందు పెళ్లిగానే పోయా, స్వీట్ల సంగతి తర్వాత చూద్దాం, వెళ్ళు. విజయ్, ఇవాళ మీ అన్నయ్య పుట్టినరోజు, మర్చిపోయావా? అయ్యో వదినా, మనం అర్జెంటుగా బజార్కి వెళ్ళారా?